సమాజంలో విద్యార్థి అభివృద్ధి తన అభివృద్ధిగా భావిస్తూ విద్యను బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుల హలో 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 ఏ బాబు అంటూ నువ్వు పెట్టిన చివరి కేక దిక్కులన్నీ మీగా పోయి గుండెలను పిండి వేసిన కేసు మేడం గారి దారుణ హత్యను నిరసిస్తూ పట్టణ బోధన్ డివిజన్లో ఉన్నటువంటి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు భారీ నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పాఠశాలలకు కుటుంబానికి ఉద్యోగ భద్రత, ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత. ప్రిన్సిపాల్ మేడం రూపారెడ్డి మేడం గారి దారుణ హత్య గురించి ఈరోజు ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్కి కాలివ్వడం జరిగింది. దానిలో భాగంగా బోధనలో ఉన్న విద్యా సంస్థలన్నీ కేజీ టు పీజీ పెట్టుకున్న విద్యా సంస్థల ఉపాధ్యాయ బృందం మరియు సంస్థ అధిపతులు అందరూ పాల్గొని ఈరోజు మహాలక్ష్మి మందిర్లో ఆమెకి సంవత్సర సభ పెట్టాం. ముఖ్యంగా ఈ దారుణ హత్య విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల ద్వారా కానీ ఇతర దీనిలో కానీ వ్యవస్థలు ఏర్పడి మేడం గారి ఇంట్లోనే ప్రవేశించి ఇద్దరు విద్యార్థులు దారుణంగా 27 కత్తిపోట్లు పోవటం ఇది అమానుషం. దీన్ని మేము ఖండిస్తూ ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలి. ఉపాధ్యాయులు ఇవాళ తెలంగాణలో లక్షల మంది ఉపాధ్యాయ బృందం బడ్జెట్ స్కూల్స్ లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కానీ ఇతర సంఘ నాయకులు కానీ ఈ టీచర్లకు కానీ సంస్థలకు కానీ భద్రత చాలా అవసరం పడింది. ఎక్కడైనా మా సంస్థల్లో కూడా తప్పు జరిగితే వాటికి చెప్పి నిరసన చేయొచ్చు. కానీ కొంతమంది తల్లిదండ్రులు కానీ ఎక్కడైనా విద్యా సంస్థలో టీచరు చిన్న మందలించినా కానీ ఏమైనా ఇబ్బంది పెట్టినా కానీ టీచర్స్ పిలిచి ఆ పిల్లోడి ముందరే విద్యార్థుల ముందర టీచర్స్ ని దుర్భాషార్థంతో ఈ రోజు ఇలాంటి మానసిక సమస్యలు స్టార్ట్ అయినాయి. విద్యార్థికి భరోసా అవుతుంది, మా నాన్న
ఉన్నాడు, సంఘంలో అందరూ ఉన్నారని. కాబట్టి టీచరు ఏం చేస్తుంది, టీచర్ యొక్క తన పిల్లల్ని కూడా వదులుకొని క్లాసులో టీచర్లకు మంచి జరగాలి, వాళ్ళ సంఘంలో మంచి పెరగాలి, వాళ్ళ సంఘంలో మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని వదులుకొని పిల్లల కోసం ఎంతో ఆర్నిష్టం కష్టపడతా ఉంటుంది. అలాంటి 28 సంవత్సరాలు ఆ స్కూల్లో కష్టపడ్డ మేడం అదే స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల ద్వారా దారుణ హత్యకి గురవడంతో యావత్ తెలంగాణ, యావత్ భారతదేశం అంతా కూడా దిగ్భ్రాంతికి గురైంది. కాబట్టి పిల్లల యొక్క దుర్బుద్ధి ఇట్లాంటిది పోవాలంటే ప్రభుత్వం మరి మా పాఠశాల యాజమాన్యాలు, సంఘాలు అందరూ కూడా దీని మీద తగిన చర్యలు తీసుకుంటూ వాళ్ళకి ఎలాంటి విద్యను బోధించాలి, ఎలా మోటివేషన్ చేయాలనే దాని మీద కూడా మేము కూడా మా పాఠశాల టీచర్లు చెప్పాం. మేము కూడా దాన్ని పాటిస్తూ వాళ్ళలో ఉన్న యొక్క మానసిక వ్యాధిని పోగొట్టాలి. ఒకవేళ గంజాయి తాగితే కానీ ఈ మాదక ద్రవ్యాలు తీసుకుంటే ఏమవుతుంది, వాళ్ళ కుటుంబం ఎలాంటి చిన్నాభిన్నంగా అయిపోతుందని చెప్పి చేయాల్సిన అవసరం ఉంది. దీని గురించి ఈరోజు మనం చూస్తే మన సాయి చైతన్య సిపి గారు ఈ నార్కోటిక్స్ మీద, ఈ డ్రగ్స్ మీద మన ఏసీపీ శ్రీనివాస్ సార్ గారు, మన వెంకటనారాయణ సిఐ గారు కూడా అనేక క్లాసెస్ మన స్కూల్స్ లో అనేక క్లాసులు పెడతా ఉన్నారు. కాబట్టి మేము కూడా విద్యా సంస్థల్లో ఇంకా ఎక్కువగా దీన్ని పెట్టి, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు దీన్ని విస్తృతంగా ప్రకటించి విద్యా వ్యవస్థని, మన బోధనలో ఉన్న విద్యా వ్యవస్థలో తెలంగాణ ఉన్న బడ్జెట్ స్కూల్స్ ని రక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఆర్డీఓ మేడం గారికి వినతి పత్రం ఇచ్చాం. మేడం గారు భరోసా ఇస్తూ ప్రభుత్వానికి నివేదిస్తా ఉన్నారు. కాబట్టి ఆర్డీఓ మేడం గారికి మా విద్యా సంస్థ ముఖ్యంగా చెప్తున్నాం. ముఖ్యంగా మా టౌన్ ప్రెసిడెంట్ హరికృష్ణ ఆర్బిష్ కష్టపడి ఈ ప్రైవేట్ విద్యా సంస్థల బాగు కోసం తన యొక్క పనులు కూడా వదులుకొని చేస్తున్నాడు. కాబట్టి హరికృష్ణకి మరియు మా సహచార కరెస్పాండెంట్ మిత్రులకి అందరికీ కూడా వచ్చిన ఉపాధ్యాయ బృందం, ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తే మీరు ఉపాధ్యాయ బృందం మొత్తం మహిళలే పనిచేస్తూ ఉన్నారు. 70% స్కూల్స్ లో మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళకి కానీ భద్రత కావాలని కోరుతున్నారు. కాబట్టి దీని మీద ఈ రోజు మేము ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్న రాష్ట్ర బడ్జెట్ స్కూల్స్ అన్ని కూడా ఈ రోజు చాలా భరోసా కోసం మేము ముందరకు వచ్చాం. కాబట్టి భరోసా కల్పిస్తారని, మున్ముందు కూడా సహాయ సహకారం అందిస్తారని ప్రభుత్వం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.